అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి గారి వ్యవహారం ఏ విధంగా దుమారం రేపిందో మనందరం చూసాం. నాగాల్యాండ్ నుంచి BS3 బస్సులను తీసుకొచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి నడుపుతున్నారని చెప్పేసి పెద్ద దుమారం లేపింది. అది పెద్ద కేసు అయింది. అది సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జేసీ దివాకర్ రెడ్డి బస్సులన్నింటినీ బ్యాన్ చేసేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన మరుక్షణం నుంచే జేసీ దివాకర్ రెడ్డి గారు ఆయన పట్టు నిలుపుకుంటూ ఆయన మాట్లాడిన మాటలు పోలీసుల మీద, ట్రాన్స్పోర్ట్ వ్యవహారాల మీద, తర్వాత ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద, మహిళా అధికారుల మీద ఏ విధంగా మాట్లాడారో మనం అందరం చూసాం. అయితే ఇప్పుడు ఆయనకు అధికారులు పెద్ద షాక్ ఇచ్చారని తెలుస్తూ ఉంది. DTC అధికారి వీర్రాజు గారు ఈ వెహికల్స్ అన్నీ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండడం వలన మేము రిలీజ్ చేయలేం, ఇవి BS3 వెహికల్స్, ఇవి కేసుల్లో ఉన్నాయి, అందువలన వీటిని మేము దీన్ని ముందుకు మీకు వదిలిపెట్టలేమని చెప్పేసి ఆయనకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానంతో జేసీ దివాకర్ రెడ్డి గారికి షాక్ అయింది.